Konnichiwa minasan. I hope you all are safe and fine. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జపనీస్ లాంగ్వేజ్ మన తెలుగులో. ఈరోజు మనం ఈ వీడియోలో మరి కొత్త టాపిక్ అనేది నేర్చుకుందాం. అంతకంటే ముందు మనం లాస్ట్ వీడియోలో ఏమైతే నేర్చుకున్నామో అదొకసారి రివ్యూ అనేది చేద్దాం. లాస్ట్ వీడియోలో మనం 1 to 100 వరకు నెంబర్స్ అనేవి చెప్పుకున్నాం. ఈ నెంబర్స్ అనేవి మీరు ఒక 10 సెట్ లాగా ఫామ్ చేసి మీరు డైలీ అనేది ప్రాక్టీస్ చేస్తే వితిన్ 10 డేస్‌లో మీకు 1 to 100 నెంబర్స్ అనేవి పర్ఫెక్ట్‌గా వస్తాయి. కాబట్టి మీరు కూడా డైలీ అనేది ప్రాక్టీస్ చేయడం ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో కొత్త టాపిక్ అనేది నేర్చుకుందాం. కాజోకు. కాజోకు అంటే ఫ్యామిలీ అని అర్థం. మరి మనం ఈ వీడియోలో ఫ్యామిలీ వొకాబులరీ గురించి నేర్చుకుందాం. వాతాషి. వాతాషి అంటే నేను అని అర్థం. తెలుగులో మనం అమ్మ అని పిలుస్తాం. అదే జపనీస్‌లో మనం ఒకా సాన్ అని పిలుస్తాం. ఒకా సాన్. తెలుగులో మనం నాన్న అని పిలుస్తాం. జపనీస్‌లో ఒతో సాన్. ఒతో సాన్ అని పిలుస్తాం. తెలుగులో మనం అన్నయ్య అని పిలుస్తాం. అదే జపనీస్‌లో ఒనీ సాన్. ఒనీ సాన్ అని పిలుస్తాం. తెలుగులో తమ్ముడు అని పిలుస్తాం. అదే జపనీస్‌లో తమ్ముడికి ఒతో తో. ఒతో తో అని పిలుస్తాం. అక్క అని మనం తెలుగులో పిలుస్తాం. అదే జపనీస్‌లో వచ్చేసరికి ఒనే సాన్. ఒనే సాన్ అని పిలుస్తాం. చెల్లెలు అని మనం తెలుగులో పిలుస్తాం. అదే జపనీస్‌లో వచ్చేసరికి ఇమోతో. ఇమోతో అని పిలుస్తాం. అమ్మమ్మ లేదా నాన్నమ్మ అని మనం తెలుగులో పిలుస్తాం. అదే జపనీస్‌లో ఒబా-సాన్. ఒబా-సాన్ అని పిలుస్తాం. తెలుగులో మనం తాత లేదా తాతయ్య అని పిలుస్తాం. అదే జపనీస్‌లో ఒజీ-సాన్. ఒజీ-సాన్ అని పిలుస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ ఫ్యామిలీ వొకాబులరీని మీరు మళ్ళా ఒకసారి ప్రాక్టీస్ అనేది చేయండి. If you are having any comments or queries, please let me know in the below comment section box. Arigatou gozaimasu. Thank you for watching this video.